వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు విద్యార్థులకు సమాసాల గురించి వివరిస్తాను. చివరి వరకు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి సమాసాలు చూద్దాం. అసలు ముందు సమాసం అంటే ఏమిటి? వేరువేరు అర్థాలు కలిగిన రెండు పదాలు ఒకే పదంగా మార్పు చెందితే దానిని సమాసం అంటాము. డిగ్రీ మొదటి సెమ్లో మనకి మొత్తం 6 సమాసాలు ఇచ్చారండి. 6లో ముఖ్యమైనటువంటివి 4 గురించి మాత్రమే నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈ 4 నేర్చుకుంటే సరిపోతుందండి. 4 మార్కులు తెచ్చుకోవచ్చు. తత్పురుష సమాసము, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము. మొదటిది తత్పురుష సమాసము. ఈ తత్పురుష సమాసం మనకి మొత్తం 8 రకాలండి. ఆ 8 రకాల్లో నుంచి మనకి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ 8 ఏంటో మీకు ముందు తెలియాలి. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, ఇలా ప్రథమ నుంచి సప్తమి వరకు మొత్తం 7 తత్పురుషలు. అదేవిధంగా నైతత్పురుష సమాసం అని చెప్పేసి దాంతో కలిపి మొత్తం 8 తత్పురుష సమాసంలోని రకాలు. అయితే ఈ తత్పురుష సమాసానికి డెఫినేషన్ చూడండి. ఉత్తర పదము యొక్క అర్థము ప్రధానముగా కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఉత్తర పదము అంటే ఇక్కడ ఉదాహరణలు చూడండి. మీకు ఉత్తర పదం అంటే ఏంటో సులభంగా అర్థమవుతుంది. చోర భయము, చోరుల వలన భయము. మనకి భయము అనేది ఉత్తర పదం అండి. ఎవరి వలన మనకి భయం కలుగుతుంది? చోరుల వలన భయం కలుగుతుంది. వలనన్ కంటెన్ పట్టి, ఇది మనకి పంచమి తత్పురుష సమాసం. ఇక రెండవ ఉదాహరణ రాజాజ్ఞ. ఆజ్ఞ అనేటువంటిది తత్పురుషగా చెప్పబడుతుంది. అంటే ఉత్తర పదంగా చెప్పబడుతుంది. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ యొక్క కిన్ యొక్క లోపల షష్ఠి తత్పురుష సమాసంగా మనం రాసుకుంటాం. ఇలా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలు, లెసన్ తర్వాత ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రమే మనకు ఎగ్జామ్స్లో వస్తాయండి. ఇక రెండవది ద్విగు సమాసం. సంఖ్యావాచకాన్ని కలిగిన కర్మధారయ పదము ఉన్నట్లయితే దానిని ద్విగు సమాసం అంటాము. ఈ ద్విగు సమాసంలో మొదట సంఖ్యావాచకం ఉండాలండి. తర్వాత పూర్వపదం సంఖ్యావాచకం, పరపదం కర్మధారయ పదమై ఉండాలి. నవరత్నములు, నవ సంఖ్య గల రత్నములు. నవ అంటే 9 కదండి, 9 సంఖ్య గల రత్నములు. ఇలా చతుర్భుజములు, చతుర్భుజములు అంటే 4 సంఖ్య గల భుజములు. ఇలా సంఖ్యావాచకాన్ని కలిగి కర్మధారయ పదాన్ని కనుక పొంది ఉన్నట్లయితే దాన్ని మనం ద్విగు సమాసంగా చెప్పుకుంటాం. తరువాతది ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వ సమాసం అని చెప్పుకోవచ్చు. లేదంటే సమాసంలోని ఉభయ పదముల అర్థమును ప్రధానమైన సమాసాన్ని ద్వంద్వ సమాసం అని పిలుస్తాం. అంటే 2 పదాలకి కూడా, ఉత్తర పదానికి పూర్వపదానికి రెండిటికి కూడా సమానమైనటువంటి అధికారం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ద్వంద్వ సమాసంగా చెప్పుకుంటాం. ఉదాహరణ మూకాంధులు, మూగవారును అందులును. సురాసురులు, సురులును అసురులును. ఇవే కాకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలాంటివి కూడా మనం ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలో చెప్పుకుంటూ ఉంటాము. ఇక తరువాతది బహువ్రీహి సమాసం. కలది కలవాడు అని వస్తే బహువ్రీహి సమాసం అని చెప్పుకుంటాం. అది కాకుండా సమాసంలోని పదముల అర్థం కాకుండా అన్య పదం యొక్క అర్థం ప్రధానముగా కల సమాసాన్ని బహువ్రీహి సమాసం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అన్య పదార్థ ప్రధానమైనది బహువ్రీహి సమాసం. ఇక్కడ ఉన్నటువంటి పదాలకు కాకుండా వేరొక పదానికి సంబంధించినటువంటి అర్థం అనేటువంటిది వస్తుంది. ఉదాహరణ వారిజాక్షి, పద్మముల వంటి కన్నులు కలది. మంజువాణి, శ్రావ్యమైన వాక్కు